కూడా పట్టుగూళ్ళలో ఉండేటువంటి అవి చూసాము. చాలా చోట్ల మునగేసినటువంటి వరి ధాన్యం చూసాము, పసుపును చూసాము, అరటి చూసాము. ఇవన్నీ చూసిన కాడ ఎక్కడ కూడా మరి ఇంత విపత్తు ఎప్పుడు జరగనటువంటి ఇది ఈరోజు కనపడతా ఉంది. అందుకని దీని నుంచి బయటపడేదానికి ప్రభుత్వం వెంటనే స్పందించి మరి రైతులందరూ కూడా సరైనటువంటి పద్ధతుల్లో కాంపెన్సేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆహార ధాన్యాలు ఉండేటువంటి ఆ పంట దెబ్బతిన్నటువంటి వాళ్ళకి కనీసం ఎకరాకి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వాణిజ్య పంటలుగా ఉండేటువంటి ఏదైనా నష్టం కాదు, చెరుకు కావచ్చు, లేకపోతే పసుపు కావచ్చు, లేకపోతే అరటి కావచ్చు, వీటన్నిటికి కూడా 1,00,000 రూపాయలు ఎకరాకి నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ చనిపోయినటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో దాదాపు 40 మందికి పైగా చనిపోయినటువంటి వాళ్ళు లిస్టు కనపడతా ఉంది. ముందు 30 అన్నారు, 38 అన్నారు, ఇప్పుడు 40 దాటిందని అంటున్నారు. అందుకని ప్రతి చనిపోయిన కుటుంబానికి ₹1 కోటి కాంపెన్సేషన్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇదివరకు చూసాం మనం విశాఖపట్నంలో లేకపోతే ఇతర ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి పరిశ్రమలు కుప్పకూలిపోయి చనిపోయినటువంటి వాళ్ళకి ₹1 ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల దీన్ని కూడా జాతీయ విపత్తుగా ప్రకటించినప్పుడు ఈ విపత్తులో చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా మళ్ళీ తిరిగి వ్యవసాయాన్ని చేసుకునేదానికి ఇప్పుడు తెచ్చిన అప్పులన్నీ కూడా ఈరోజు నీట మునిగిపోయినటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఈ అప్పులన్నీ కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాంకుల్లో రుణాలు వాణిజ్య బ్యాంకుల్లో కావచ్చు, లేకపోతే సొసైటీల్లో కావచ్చు, ఎక్కడైనా తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా రద్దు చేసేస్తుంది. మళ్ళీ తిరిగి వ్యవసాయాన్ని కొనసాగించడానికి, వ్యవసాయాన్ని మళ్ళీ చేయటం కోసం కావలసినటువంటి ఎరువులు, విత్తనాలు ఇవన్నీ కూడా ఉచితంగా సరఫరా చేయాలి ప్రభుత్వం. అలాగే బ్యాంకు రుణాలు కూడా మళ్ళీ రైతుకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వడ్డీ లేనటువంటి రుణాలు